సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్ పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవక ముందే అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని తన మాటల ద్వారానే బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. హేట్ స్పీచ్ పై ఉపన్యాసం ముగియక ముందే రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ కు లైవ్ డెమో ఇచ్చారని సెటైర్ చేశారు. కేసీఆర్ గారిపై కడుపులో కత్తులు, నోట్లో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయట పెట్టారని రాసుకొచ్చారు. హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు, రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలన్నారు. అమెరికా వెళ్లి హార్వర్డ్లో 4 రోజులు చదువుకున్నా రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కనీస సంస్కారం రాలేదు, చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదంటూ మండిపడ్డారు. ద్వేష రాజకీయాలకు నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి గాంధీ గారు జాతిపిత అయినట్లే తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు జాతిపితేనని, 4 కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్ర పాలకుల బూట్లు తుడుస్తున్న నీకు కేసీఆర్ గారి గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన నీకు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కుందా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న నీకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కుందా అని నిలదీశారు. అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా ప్రతిపక్షాలపై రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్న నీకు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కుందా అన్నారు. లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయంటూ సెటైర్ చేశారు. నువ్వు హార్వర్డ్ వెళ్లినా, అంతరిక్షం వెళ్లినా నీ చెత్త బుద్ధి మారదు, నోటి మురికి పోదు అన్నది సుస్పష్టమంటూ ట్వీట్ చేశారు.